దీనివల్ల మేము ఒకసారి వచ్చిపోయినా మీ అందరూ గుర్తుంటారని అనుకుంటాను. దేవునికి మహిమ కలిగిన దాకా అప్పుడు వచ్చినప్పుడు మీ అందరికి గుర్తుంటారు. ఒకసారి దేవుడు మీ సమూహంలో దేవుడు మీ సన్నిధిలో అంటే మీ సంఘం దగ్గర నడిపించినప్పుడు దేవుడు ఒక ప్రవచనం చెప్పారు. ఎంతమంది గుర్తుంది? ఏం చెప్పాను? పాస్టర్ గారితో కలిసి బాప్తిస కార్యక్రమం జరిగించడానికి వరకు మళ్ళా నా సేవకుని పిలవమని చెప్పాను. చెప్పండి కూడా దేవుని మైండ్ పర్సన్ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దాని కొరకు దేవుడు ఈ రోజు కూడా ఆయన మీ మధ్యలో మాట్లాడాలని దిగి వచ్చినాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుడు సీయోను సంఘంని, పరలోక సంఘాన్ని, అంటే దేవాది దేవుడే దిగి వచ్చి నడిపిస్తున్న ఒక సంఘాన్ని ఈ లోకం అంతటికి తెలియపరుస్తూ వస్తున్నాడు. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రాంతానికి తీసుకెళ్ళి ఇక అనేక మర్మాలు తెలియపరచాలని, ఇలాగ ఈ సంఘంలో ఉన్న ఆశీర్వాదములు, అభిషేకం, శ్రేష్టంగా యవన బిడ్డలు మీరందరూ కూడా దీవించబడాలని దేవుడు ఎందువరకు దిగి వచ్చినాడు, మీ పట్ల ఏం చేయబోతున్నాడు, మీరు ఎలాగా దీవించబడబోతున్నారు, మీ కుటుంబం ఎలాగ దీవించబడబోతుంది యవనస్తుల ద్వారా, అలాగనే దేవుని చిత్తం మీ మీద ఏం కలిగి ఉన్నది, ఇది అంతని కూడా దేవుడు కొద్ది సమయంలో మీ ముందుగా దేవుడు తీసుకుని వస్తుడు కాక. హల్లెలూయా. తీసుకోండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగినను మెట్టలు తద్దిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ పరచును. హల్లెలూయా. ఎంతమంది మన అంత్యకాలంలో నమ్ముతున్నారు? పరిస్థితులంతా మనకు విరోధంగా ఉంటుంది. లోకంలో చాలా భయంకరమైన కార్యాలు జరుగుతుంది. యవన బిడ్డల జీవితంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్టుగా భయంకరమైన కరువు కాలము, యుద్ధ కాలములు, జనులకు విరోధంగా జనాలు వేసుట, భయంకరమైన దేవునికి లోపడని సంతతిలు లేస్తూ లోకం భయంకరంగా అంతే కాలాన్ని నెరవేరుస్తుంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్త దేవుడు ఏదైతే చెప్పినారో అది అంతా నెరవేర్చున్న కాలంలో మనం ఉంటున్నాం. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తాం. దేవుని బిడ్డ దేవునితో మాట ఎప్పుడు కూడా తప్పిపోదు, అది ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. అందుబట్టి దేవుడు ఈ సంవత్సరంలో సీయోను సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, చదవండి ఇప్పుడు 54:10. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు కూడా తద్దవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచి పోదు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య కృప నన్ను విడిచి పోదు. ఎందుకంట అక్కడ సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా చెప్తున్నాడు. హల్లెలూయా. సెలవిచ్చుచున్నాడు. సమాధాన విషయమైన ఆయన నిబంధన అనేది మీ ముందుకు తీసుకుని వస్తున్నాడు. ముందు బాగా ఉంచాను. సమాధాన విషయమైన నా నిబంధన దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం ఒక తల్లి గర్భంలో పుట్టాం. అందరూ తల్లి గర్భంలో పుడతాం కదా. పుట్టినప్పుడు ఈ లోకంలో మన చూసిన వాటిని నమ్ముచున్నాం, చూడని వాటిని మనం ఏం చేయము, నమ్మం. మొదటిగా ఒక శిశువు ఏం చేస్తుంది? తన ఎదుట ఉన్న తల్లిని తండ్రిని ఏం చేస్తుంది? నమ్ముతుంది. అందుకే డాడీ మమ్మీని పిలుస్తుంది. ఆ బిడ్డకి ఏమైనా నేర్పించినారా ఇలాగ పిలవాలని? ఏమో నేర్పించలేదు కదా. కానీ ఆ బిడ్డ ఎట్లా నేర్చుకుంటుంది? తల్లి ఇదిగా తల్లి పాలిస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఆ బిడ్డకి ఏం వస్తుంది? విశ్వాసము వచ్చేస్తుంది. ఇదా నా తల్లి, ఇదా నా డాడీ తెలుసుకుంటాడు. చివరి కాలం ఆయన మరణం వరకు ఆ తల్లిని విడిచిపెట్టదు. హల్లెలూయా. లేదు మధ్య కాలంలో పోయి వేరే ఒక తల్లిని తీసుకుని ఇదా నువ్వు తల్లిని చెప్తే నమ్ముతారా? నమ్మదు కదా. అలాగనే మనం కూడా మనల్ని సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనగా మనకు తండ్రి అన్నిని ఆయన. హల్లెలూయా. ఆ దేవుడిని మనం తెలుసుకున్నానికి ఈ లోకంలో ఎన్నో ఆటంకులు, ఎన్నో బంధకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన పాపములు ఏం చేస్తుంటే దేవుణ్ణి ఎరగకుండా
మన ఈ లోకంలో పాడు చేస్తూ ఈ లోక వైపే చూపిస్తూ మన పాతాళానికి నరకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని తెలియని బిడ్డలుగా అనాథలుగా మనం ఉన్నాం. ఒకప్పుడు ఇంతమంది వచ్చినారు, మీకు ఎంతమంది రక్షించబడాలని తెలియదు. కానీ దీని వల్ల ఒకసారి వచ్చిపోయినా మీ అందరూ గుర్తుంటారని అనుకుంటాను. దేవునికి మహిమ కలిగినాక అప్పుడు వచ్చినప్పుడు మీ అందరికి గుర్తుంటారు. ఒకసారి దేవుడు మీ సముఖంలో దేవుడు మీ సన్నిధిలో అంటే మీ సంఘం దగ్గర నడిపించినప్పుడు దేవుడు ఒక ప్రవచనం చెప్పారు. ఎంతమంది గుర్తుంది? ఏం చెప్పాను? పాస్టర్ గారితో కలిసి బాప్తిస కార్యక్రమం జరిగించడానికి వరకు మళ్ళా నా సేవకుని పిలవమని చెప్పినాను. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దాని కొరకు దేవుడు ఈ రోజు కూడా ఆయన మీ మధ్యలో మాట్లాడాలని దిగి వచ్చినాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుడు సీయోను సంఘంని, పరలోక సంఘాన్ని, అంటే దేవాది దేవుడే దిగి వచ్చి నడిపిస్తున్న ఒక సంఘాన్ని ఈ లోకం అంతటికి తెలియపరుస్తూ వస్తున్నాడు. పోయిన సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం ఎక్కువ ప్రాంతానికి తీసుకెళ్ళి ఇక అనేక మర్మాలు తెలియపరచాలని, ఇలాగ ఈ సంఘంలో ఉన్న ఆశీర్వాదములు, అభిషేకం, శ్రేష్టన యవన బిడ్డలు మీరందరూ కూడా దీవించబడాలని దేవుడు ఎందువరకు దిగి వచ్చినాడు, మీ పట్ల ఏం చేయబోతున్నాడు, మీరు ఎలాగా దీవించబడబోతున్నారు, మీ కుటుంబం ఎలాగ దీవించబడబోతుంది యవనస్తుల ద్వారా, అలాగనే దేవుని చిత్తం మీ మీద ఏం కలిగి ఉన్నది, ఇది అంతని కూడా దేవుడు కొద్ది సమయంలో మీ ముందుకు దేవుడు తీసుకుని వస్తుంది కాక. హల్లెలూయా. తీసుకోండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగినను మెట్టలు తద్దిల్లను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది మన అంత్యకాలంలో నమ్ముతున్నారు? పరిస్థితులంతా మనకు విరోధంగా ఉంటుంది. లోకంలో చాలా భయంకరమైన కార్యాలు జరుగుతుంది. యవన బిడ్డల జీవితంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్టుగా భయంకరమైన కరువు కాలము, యుద్ధ కాలములు, జనులకు విరోధంగా జనాలు వేసుట, భయంకరమైన దేవునికి లోబడని సంతతి లేస్తూ లోకం భయంకరంగా అంతే కాలాన్ని నెరవేరుస్తుంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్త దేవుడు ఏదైతే చెప్పినారో అది అంతా నెరవేర్చున్న కాలంలో మనం ఉంటున్నాం. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తాం. దేవుని బిడ్డ దేవునితో మాట ఎప్పుడు కూడా తప్పిపోదు, అది ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. అందుబట్టి దేవుడు ఈ సంవత్సరంలో సీయోను సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, చదవండి ఇప్పుడు 54:10. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు కూడా తద్దరిల్లుచు, కానీ నా కృప నిన్ను విడిచి పోదు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య కృప నన్ను విడిచి పోదు. ఎందుకంట అక్కడ సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా చెప్తున్నారు. హల్లెలూయా. సెలవిచ్చుచున్నారు. సమాధాన విషయమైన ఆయన నిబంధన అనేది మీ ముందుకు తీసుకుని వస్తున్నాడు దేవుడు. అందరూ బాగా గమనించారు. సమాధాన విషయమైన నా నిబంధన దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం ఒక తల్లి గర్భంలో పుట్టాం. అందరూ తల్లి గర్భంలో పుడతాం కదా. పుట్టినప్పుడు ఈ లోకంలో మన చూసిన వాటిని నమ్ముచున్నాం, చూడని వాటిని మనం ఏం చేయము, నమ్మం. మొదటిగా ఒక శిశువు ఏం చేస్తుంది? తన ఎదుట ఉన్న తల్లిని తండ్రిని ఏం చేస్తుంది? నమ్ముతుంది. అందుకే డాడీ మమ్మీని పిలుస్తుంది. ఆ బిడ్డకి ఏమైనా నేర్పించినారా ఇలాగ పిలవాలని? ఎవరు నేర్పించలేదు కదా. కానీ ఆ బిడ్డ ఎట్లా నేర్చుకుంటుంది? తల్లి ఇదిలా తల్లి పాలిస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఆ బిడ్డకి ఏం వస్తుంది? విశ్వాసము వచ్చేస్తుంది. ఇదా నా తల్లి, ఇదా నా డాడీ తెలుసుకుంటారు. చివరి కాలం ఆయన మరణం వరకు ఆ తండ్రిని విడిచిపెట్టదు. హల్లెలూయా. లేదు మధ్య కాలంలో పోయి వేరే ఒక తల్లిని తీసుకుని ఇదా నువ్వు తల్లిని చెప్తే నమ్ముతారా? నమ్మదు కదా. అలాగనే మనం కూడా మనల్ని సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
ఆయనగా మనకు తండ్రి అన్నిని ఆయన. హల్లెలూయా. ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నానికి ఈ లోకంలో ఎన్నో ఆటంకులు, ఎన్నో బంధకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన పాపములు ఏం చేస్తుంటే దేవుణ్ణి ఎరగకుండా మన ఈ లోకంలో పాడు చేస్తూ, ఈ లోక వైపే చూపిస్తూ మన పాతాళానికి, నరకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని తెలియని బిడ్డలుగా, అనాథలుగా మనం ఉన్నాం. ఒకప్పుడు ఇంతమంది వచ్చినారు, మీకు ఎంతమంది రక్షించబడాలని తెలియదు, కానీ తెలియదు నాకు. నిజమైన దేవుడు తెలియదు. ఒక అన్యుల కుటుంబంలో పుట్టాను. ఏదైతే చూపిస్తున్నారో అదింతా దేవుడు నాకు. ఏ గుడికి వెళ్ళి ముఖమంటున్నారో అక్కడంతా సాగిలో పడి మొక్కేవాడు. తమిళనాడు మాది. అక్కడ కుంభకోణం చూస్తే చాలా ఫేమస్ అయిన విగ్రహ ఆరాధనతో నింపబడిన పట్టణం అది. ఆ కాలంలో రాజులు కట్టిన గుడిలో వీధికి ఎక్కువ ఉంటాడు. అన్ని గుడికి తిరిగేవాడిని. కానీ ఒకరోజు నాకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే, ఇన్ని దేవతలు కదా, దీంట్లో ఏది నిజమైనది? హల్లెలూయా. చెప్పండి. దేవుని దేవుని పెట్టారు. ఆ నిజం దేవుని తెలుసుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. మా తండ్రి గారు మంచి ఎంఆర్ఓ పోస్టులు ఉన్నారు, కానీ మా సహోదరుడు బాగున్నారు. కుటుంబంలో మా తల్లి బాగుండింది. అందరూ అన్ని కోల్పోయినా. సహోదరుడికి ఆరోగ్యం బాగలేకపోయింది. నా కూడా కీబోర్డు వాయిస్తున్నా నా తొలి సహోదరుడు అయినా నా రక్త సంబంధికుడు. ఆయనకు బాగున్న బాబు 1.5 సంవత్సరంలో పోలియో వచ్చి అలాగైతున్నాయి. మా తండ్రి గారు మంచిగా జాబ్లో ఉన్న ఆయన జాబుని వదిలిపెట్టి కుమారుడు వరకు హాస్పిటల్ తిరిగినాడు. ఎక్కడ వస్తుంది. తల్లి గారి గుండెలు జరుపు, ఆమె రక్తం వాపించేసి కుటుంబంలో పరిస్థితి తలగిందలు మారిపోయి నాన్నగారు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. యవన కాలంలో వస్తుందా? రాదు. ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు యవన బిడ్డలు మీరు ఉంటున్నారు.